హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇప్పటిదాకా ఉన్న అడ్డంకులకు తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం విస్తరణపై కేంద్రంతో తెలంగాణ సీఎం రేవంత్ చర్చలు ఫలప్రదమయ్యాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై ఆటంకాలను తొలగించేందుకు సీఎం రేవంత్ కేంద్ర మంత్రులతో వరుసగా 2 రోజులు సమావేశమయ్యారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సోమవారం సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డితో మంగళవారం 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 1 స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయం, అందుకు అవసరమైన రుణ సేకరణ అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియమించాలని కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. మెట్రో ప్రాజెక్టును ఆర్థికంగా, సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఎస్బీఐ క్యాప్స్ ను కన్సల్టెంట్ గా ఎంపిక చేశారు. ప్రధాన అంశాలపై అధ్యయనం చేసిన ఎస్బీఐ క్యాప్స్ సమగ్ర నివేదిక ఇవ్వనుంది. నివేదిక ఆధారంగా కార్యాచరణ చేపట్టనున్నారు. ప్రక్రియను వేగవంతం చేసేందుకు సమన్వయానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, తెలంగాణ ప్రభుత్వం నుంచి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రతినిధులుగా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర నిబంధనల ప్రకారం డిపిఆర్ లో మార్పులు చేస్తూ పనుల అనుమతుల ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఎల్ఎన్టీ సంస్థ నుంచి మెట్రో ఫేజ్ 1 ను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటూ ఉన్నందున సంబంధించిన అప్పులు, ఈక్విటీ విలువ, రుణ సేకరణపై ఎస్బీఐ క్యాప్స్ రోడ్ మ్యాప్ తయారు చేస్తుంది. పలు అంశాలపై నివేదికిస్తుంది. ఈ నివేదిక ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తదుపరి అడుగులు వేస్తాయి. కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ సమావేశంపై కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశం ఏర్పాటు చేయించాలని సీఎం రేవంత్ 2 సార్లు లేఖ రాశారని చెప్పారు. అశ్విని వైష్ణవ్, ఖట్టర్ తో సమావేశంలో మెట్రో రైల్ విస్తరణపై సానుకూల చర్చలు జరిగాయన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తానని ఎక్స్ వేదికగా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తం మీద కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ జరిపిన వరుస సమావేశాలు విజయవంతమయ్యాయి. మెట్రో ఫేజ్ 1 ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, అలాగే ఫేజ్ 2 విస్తరణ పనుల్లో ఉన్న అన్ని ప్రధాన ఆటంకాలు ఈ చర్చలతో తొలగిపోయాయి.